ఆంజనేయ సీడ్స్. అయితే మన జమలాపురం ఇక్కడ ఎర్రుపాలెం మండలం ఆంధ్ర, మైలవరం కృష్ణా జిల్లా మైలవరం. ఇక్కడ మన అన్న నీ పేరేంది? గోగులోతు గోవింద్ అనే రైతు తోట చూస్తానికి వచ్చా. అయితే ఈ తోట చూడండి ఎట్లుందో, కింద నుంచి కాయలు చూడండి, కింద నుంచి కాపు అసలు కింది అంతా అసలు అల్లకపోయేది, తోట పోయేది కాదు. ఎక్కడ చూసినా ఏదో దగ్గర పాటలో తీసి చూపిస్తాను ఇక రైతు చూపిస్తాడు. వాస్తవానికి అయితే తోటలో పోయేది కాదు ఇది. విపరీతంగా కాసి పడిపోయింది. ఈ ఇత్తనం అయితే ఏడుదన్న ఇత్తనం పేరేంది? అగ్ని 3322. అగ్ని 3322 డూపులోరా కంపెనీ వాడిది. అగ్ని 3322. మన ఇంకొకటి ఏంటి దాని పేరేంది? ఇంకో రకం కావేరి 22. ఇంకోటి పక్కన కనబడుతుంది ఆ రకం. అక్కడ కనపడే రకం వచ్చేసి అది కూడా మీకు చూపిస్తా. ఆ రకం అయితే కావేరి 22 అనేది ఆ రకం. ఇదైతే అగ్ని 3322 అగ్ని. ఈ వెరైటీ వేసిండు. ఇది ఎదుగుదల కానీ, కాయ సైజు కానీ, కలర్ కానీ ఏ మాత్రం కూడా తేడా లేదు. నీట్గా ఉంది. చెట్టు నిండా ఇదే ఉంది. ఇంకా స్టెప్ బై స్టెప్ వస్తుంది. చివరి వరకు కూడా చూడు కాయలన్నీ ఎట్లా పడ్డాయో. ప్రతి ఒక్క మండ ఇదంతా అదే కాయలే మొత్తం, స్టెప్ బై స్టెప్. అన్న దీని గురించి అసలు విత్తనం వేసుకోవచ్చా, వేసుకోకూడదా, ఎలా ఉంది ఒకసారి నువ్వు మాట్లాడాలి. అన్న పేరు గోవింద్. గోవింద్ ఎలా ఉంది అసలు ఈ పంట? నీ విత్తనం ఎలా ఉంది? పోయిన సంవత్సరం అందరూ అన్ని రకాలు వేసారు కానీ ఎక్కడ రాలేదని చెప్పేసి మన షాప్కి వచ్చిండు. ఇది ఆంధ్ర నుంచి మన మైలవరం మరుసుమల్లి తండ, మైలవరం కృష్ణా డిస్టిక్. అక్కడి నుంచి వచ్చిండు ఈ రైతు గోవింద్ గారు. అక్కడి నుంచి వేసిన తర్వాత రిజల్ట్ బాగుందని ఇప్పుడు చాలామంది రైతులు వచ్చి చూసిపోతున్నారు. ఈ విత్తనం గొప్పతనం ప్లస్ రైతు యొక్క చాకిరి బట్టి బాగా దిగుబడి వచ్చింది. మీరు ఒక సజెషన్స్ రైతుకి వేసుకోవచ్చా లేదా చెప్పగలుగుతారా? ప్రతి ఒక్క రైసు వేసుకోవచ్చు. మన ఆంజనేయ సీడ్స్ ఖమ్మం. ఇది నల్లిని కానీ గుబ్బని కానీ ఏమన్నా కంట్రోల్ చేయగలిగిందా? చాలా వరకు తట్టుకోండి. నల్లిని అడిగి కంట్రోల్ చేయగలిగింది, గుబ్బ కానీ నల్లిని కానీ. అయితే ఈ మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న మొత్తం ఇదంతా? 2.5. మొత్తం 2.5 ఎకరాలు ఇదే వేసిండు. కావేరి 22, అగ్ని 3322 2 రకాలు వేసిండు. ఎక్కడ చూసినా కూడా తోట మొత్తం ఒకే రేంజ్లో కనబడుతుంది. చెట్టు నిండా కాయ కనబడుతుంది. రోగం కూడా చాలా తక్కువ. ఈ విత్తనం వేసుకోవచ్చు. రైతు నెంబర్ కూడా మీకు వాట్సాప్లో పెడతా. దీని గురించి కూడా చూసి రైతుని డీటెయిల్స్ కనుక్కొని వేసుకోవచ్చు అనుకుంటేనే వేసుకోండి.